సో హలో గాయస్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. అయిపోయింది, అంతా సర్వనాశనం అయిపోయింది. ఈరోజు మన డ్రూ మ్యాకింటైర్ అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్ ఓడిపోయినాడు. అండ్ ఈరోజు స్మాక్ డౌన్లో న్యూ అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్ కోడీ రోడ్స్ అయిపోయింది బాస్. జస్ట్ కోడీ రోడ్స్ మరొకసారి న్యూ ఛాంపియన్ అయిపోయాడు. నాకు తెలుసు మీరు చాలామంది మెసేజ్ చేసినారు, ఇన్స్టాగ్రామ్లో చాలా మెసేజ్ చేసి ఏందన్నా ఇదని చాలామంది బాధపడుతున్నారు. నిజంగా చాలా షాకింగ్ ఉండే ఈరోజు స్మాక్ డౌన్. సో ఈరోజు స్మాక్ డౌన్లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. సో ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది ది వైపర్, ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్ది. సో మన ర్యాండీ ఆర్టన్ రింగ్లో వచ్చిండు. మన ఫ్యాన్స్ అందరికి వెల్కమ్ టు స్మాక్ డౌన్ అని మన ఫ్యాన్స్ అందరికి వెల్కమ్ చేసిండు ర్యాండీ ఆర్టన్. అండ్ దాని తర్వాత ర్యాండీ ఆర్టన్ ఏమని చెప్పిండంటే, చూడండి అంటే ఈ రసల్ మేనియా గురించి మాట్లాడిండు. నేను రసల్ మేనియాలో 20 సంవత్సరాలు అంటే 20 రసల్ మేనియాస్లో నేను ఫైట్ చేసినాను. 20 రసల్ మేనియా, కానీ ఆ 20 రసల్ మేనియాస్లో నేను ఓన్లీ 2 రసల్ మేనియా మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేసినాను. అందుకని చెప్తున్నాను, నో మ్యాటర్ మీరు 14 టైమ్స్ ఛాంపియన్ అయినా సరే, మీరు ఎన్నిసార్లు ఛాంపియన్షిప్ గెలిచినా సరే, మీరు ఎంత కష్టపడినా అంటే ఇక్కడ ఏం చేసినా సరే ఇదంతా మ్యాటర్ ఉండదు అన్నమాట. ఎందుకంటే మీరు ఎంత చేసినా మీకు రసల్ మేనియా మెయిన్ ఈవెంట్ ఛాన్స్ దొరకదా మేబీ చెప్పలేము, ఎంత చేసినా చెప్పలేము, అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. కానీ ఇప్పుడేంది, నేను మెన్స్ చేంబర్ మ్యాచ్ గెలిచినాను అండ్ ఇప్పుడు నేను రసల్ మేనియా మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయబోతున్నాను అని ర్యాండీ ఆర్టన్ చెప్పిండు. ఫ్యాన్స్ చాలా జబర్దస్త్గా చీర్ చేసినారు. ర్యాండీ ఆర్టన్ కొంతమంది లెజెండ్స్ గురించి అక్కడ మాట్లాడిండు. అండ్ బ్యాక్ స్టేజ్ చాలా మంచి లాకర్ రూమ్ లాంటి మంచి సూపర్ స్టార్స్ ఉన్నారని ప్రెజెంట్ సూపర్ స్టార్ గురించి మాట్లాడి ఏమని చెప్పిండంటే, కానీ ఇప్పుడు నా రసల్ మేనియా అపోనెంట్ ఎవరు, డ్రూ మ్యాకింటైరా కోడీ రోడ్సా, చూద్దాం కొన్ని గంటల్లో తెలిసిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు కొన్ని గంటల్లో కోడీ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ ఉంది. నో మ్యాటర్ ఓవర్ గెలిచినా సరే ఒక్కటి మాత్రం నేను కన్ఫామ్గా చెప్తున్నాను, అండ్ అది ఏంటంటే ఈ రసల్ మేనియాలో నేను ఏదో ఖాళీ చేతులు వస్తానేమో కానీ రింగ్ బయట మాత్రం ఖాళీ చేతులు అడుగు పెట్టాను. నేను యాజ్ ఏ ఛాంపియనే రింగ్ బయట అడుగు పెడతాను అని మా ర్యాండీ ఆర్టన్ చెప్పిండు బాస్. అండ్ నిజంగా ర్యాండీ ఆర్టన్ ఒక డిజర్వింగ్, రసల్ మేనియాలో గెలిస్తే బాగానే అండ్ ర్యాండీ ఆర్టన్కి ఫుల్ కాన్ఫిడెన్స్లో ఉన్నాడు. కానీ ర్యాండీ ఆర్టన్కి ట్రిక్ విలియమ్స్ ఇంటరప్ట్ చేసిండు. ట్రిక్ విలియమ్స్ ఇంటరప్ట్ చేసి ఏమని చెప్పినంటే, అసలు నేను గెలవాల్సింది చేంబర్ మ్యాచ్, నేను మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేస్తుండే. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఎందుకు వచ్చినానంటే నువ్వు ఈ చేంబర్ మ్యాచ్లో నా చేంబర్ సైడ్ వచ్చి నా హైట్ 6.5 కాదని చెప్పినావు అని. అంటే ఈ హైట్ ప్రాబ్లం కోసం అక్కడ రింగ్లో వస్తూ ఉంటాడు మన ట్రిక్ విలియమ్స్. హైట్ చూద్దాం మనం సేమ్ ఉన్నామా లేదా హైట్లో అని ఈ టైంలో అక్కడ హైట్ కంపేర్ చేయడానికి వస్తూ ఉంటాడు రింగ్లో. కానీ ర్యాండీ ఆర్టన్ తెలుసు కదా, ఒక్కడేసారి అవుట్ ఆఫ్ నోవేర్ ఆర్కేఓ ఇచ్చి పడేస్తాడు. అండ్ ఒకటిసారి ఆర్కేఓ ఇచ్చి పడేసిండు అక్కడ ట్రిక్ విలియమ్స్కి. సో ట్రిక్ విలియమ్స్ ఇక్కడ ఆర్కేఓ పడ్డది అండ్ ర్యాండీ ఆర్టన్ చాలా నవ్విండు. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా ఫస్ట్ సెగ్మెంట్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ వచ్చింది మన కార్మెలో హెల్స్ది యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ కోసం ఒక ఓపెన్ ఛాలెంజ్ పెట్టేసిండు. అండ్ ఈసారి ఈ ఓపెన్ ఛాలెంజ్కి ఆన్సర్ ఒక AAA సూపర్ స్టార్ ఇచ్చిండు. అండ్ ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే ఈ AAA సూపర్ స్టార్ డాక్టర్ వెగ్నర్ జూనియర్ సంథింగ్ పేరు ఉండే. అండ్ ఈ మ్యాచ్లో కొంచెం బాగా టక్కర్ ఇచ్చిండు కార్మెలో హెల్స్కి. కానీ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు, కార్మెలో హెల్స్. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ కార్మెలో హెల్స్. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ డ్రూ మ్యాకింటైర్ అండ్ నికోల్ డిస్ ఒక సెగ్మెంట్ చూపించినారు. ఇక్కడ డ్రూ మ్యాకింటైర్ చాలా క్లియర్గా చెప్పిండు, మన మధ్యలో అగ్రిమెంట్ జరిగిండే, నేను ఒకవేళ ఛాంపియన్షిప్ గెలిస్తే కోడీ రోడ్స్కి మరొకసారి రీమ్యాచ్ ఉండదు అని మన డ్రూ మ్యాకింటైర్ చెప్పిండు. నువ్వు చేసిన తప్పుకి అంటే కరెక్ట్గా ఏం చెప్పిండు. సో అప్పుడే నికోల్ చాలా క్లియర్గా చెప్పేసిండు, చూడు నువ్వు మాట తప్పినావు, నేను చాలాసార్లు చెప్పినాను, నువ్వు గెలిచినావు పని అయిపోయింది ఓకే ఇంటరప్ట్ చేయగలి చెప్పినా, బట్ నువ్వు చేసినావు, నువ్వు మాట తప్పినావు,
నువ్వు మాట తప్పిన తర్వాత నేనెందుకు మాట మీద ఇలా పడతాను, అర్థమైందా? సో అందుకే నీ టైటిల్ నువ్వు ఈరోజు డిఫెండ్ చేయి, లేదంటే నీ టైటిల్కి నేను తీసుకుంటాను దగ్గరికి వెళ్ళి అని ఈ టైప్లో నీకు ఆల్రెడీ చెప్పిండు. డ్రూ మ్యాకింటన్ ఇంతకుముందు ఓడిపించినాను కోడి రోడ్స్కి, ఈరోజు ఓడిపిస్తా అని చెప్పిండు. ఇక్కడ నీ బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. దాని తర్వాత నాజాస్ అండ్ లాస్ట్ లెజెండ్ది మనకి ఒక సెలబ్రేషన్ చూడడానికి దొరికింది. ఎందుకంటే వాళ్ళు న్యూ ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్. రింగ్లో వచ్చి వాళ్ళు చాలా గొప్ప మాట్లాడుతుంటారు, మేము 6 ఫీట్ హైట్, మేము జబర్దస్త్ ఉమెన్స్ ఛాంపియన్స్, జబర్దస్త్ రెస్లర్స్ అండ్ ఛాలెంజ్ చేసి ఉంటే లాకర్ రూమ్లో ఎవరైనా ఛాలెంజ్ చేసి ఉంటే వచ్చి చేసాను ఈ టైప్లో వాళ్ళు కొంచెం మాట్లాడుతుంటారు అక్కడ. సో వాళ్ళకి అలెక్సా బ్లెస్ అండ్ షార్లెట్ ఫ్లేర్ ఇంటరప్ట్ చేసినారు. వాళ్ళు ఏమని చెప్పినారంటే కాబుకి వారియర్స్ వాళ్ళు ఛాంపియన్షిప్ గెలిచినారంటే మీరు ఇంటరప్ట్ చేసినారనే మా దగ్గరికి వెళ్ళి ఛాంపియన్షిప్ పోయింది. సో ఆ లెక్క ప్రకారం చూస్తే మాకు అవకాశం దొరకాలన్నట్టు వీళ్ళు మాట్లాడుతుంటారు. సో అప్పుడే వీళ్ళకి ఇంటరప్ట్ చేసింది మన జూలియా అండ్ కియానా జేమ్స్. అండ్ కియానా జేమ్స్ అక్కడ ఏమని చెప్పిందంటే లాస్ట్ టైం ఒక ట్రిపుల్ రెడ్ మ్యాచ్ జరిగినప్పుడు నేను గెలిచినాను, చేంబర్ మ్యాచ్లో నేను అలెక్సా బ్లెస్కి నేను పిన్ చేసినాను. ఆ లెక్క ప్రకారం ఎవరికి అవకాశం దొరకాలి, మాకు అవకాశం దొరకాలి ఇక్కడ అని మన కియానా జేమ్స్ చెప్పింది. అండ్ నికోల్డిస్ వచ్చి ఇమీడియట్గా వీళ్ళ మధ్యలో ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ సెట్ చేసిండు. ఎవరి మధ్యలో మన జూలియా అండ్ కియానా జేమ్స్ వర్సెస్ అలెక్సా బ్లెస్ అండ్ షార్లెట్ ఫ్లేర్ మధ్యలో ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ పెట్టేసిండు. ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో వాళ్ళే ఫైట్ చేయండి ఉమెన్స్ ఛాంపియన్స్ అని చెప్పిండు. అండ్ అంతేకాదు ఈ మ్యాచ్ ఇమీడియట్గా అక్కడ మనకి చూడడానికి దొరికింది. చాలా మంచి మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్లో గెలిచింది గౌరవ కాదు మన షార్లెట్ ఫ్లేర్ అండ్ అలెక్సా బ్లెస్. సో నెక్స్ట్ సామీ జైన్ అండ్ కోడి రోడ్స్ మధ్యలో బ్యాక్ స్టేజ్ ఒక ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ జరిగింది. అండ్ ఈ సెగ్మెంట్లో సామీ జైన్ ఏమేమి చెప్పిండంటే కోడి రోడ్స్ ఈరోజు నీకు మళ్ళొకసారి ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేసే అవకాశం దొరుకుతుంది. నిజంగా చాలా క్రేజీ అన్నప్పుడు నీలో క్రేజీ ఏముందని కోడి రోడ్స్ చెప్పిండు. సో అప్పుడే సామీ జైన్ ఏంది జోక్ చేస్తున్నావు ఏంది, చూడు అసలు చేంబర్ మ్యాచ్ అంటేనే అసలు మెయిన్ పాయింట్ ఏంది అంటే ఇప్పుడు చేంబర్లో ఎవరు గెలుస్తారో వాళ్ళకి ఛాంపియన్షిప్ కోసం అవకాశం దొరుకుతుంది. ఓకే, కానీ నువ్వేం చేసినావు, నువ్వు చేంబర్ మ్యాచ్ ఓడిపోయినావు. కానీ అయినా సరే నీకు మళ్ళొకసారి అవకాశం దొరుకుతుంది ఇక్కడ. నేను ఓడిపోయినా అంటే నాలాంటి వాళ్ళకైతే అవకాశం దొరకలేదు, నేను క్వాలిఫైయింగ్ మ్యాచ్ ఓడిపోతే. బట్ నువ్వు ఓడిపోతే, నువ్వు చేంబర్ మ్యాచ్ ఓడిపోతే నీకు మళ్ళొకసారి అవకాశం దొరికింది అనగానే నీకు సెకండ్ ఛాన్స్ దొరికే అనగానే నాలాంటి సెకండ్ ఛాన్స్ దొరకడం లేదనగానే కోడి రోడ్స్ది ఫస్ట్ ఛాన్స్ ఏంది, సెకండ్ ఛాన్స్ ఏంది, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఇక్కడ అంటే నువ్వు ఎటు తిరిగి నేను ఒకవేళ ఛాంపియన్షిప్ గెలిస్తే నీకు ఛాంపియన్షిప్ కోసం మ్యాచ్ అవకాశం దొరకాలని ఇవన్నీ నువ్వు పొలిటికల్ గేమ్స్ ఆడుతున్నావు అని ఈ టైప్లో చెప్పంగానే సామీ జైన్ ఏంది నేను ఈ టైప్లో గేమ్స్ ఆడుతున్నానా, నేను ఏదో నా గురించి ఆలోచిస్తున్నానా, ఇవన్నీ మాటలు కాదు. సరే నేను ఇక్కడ నీకు గుడ్ లక్ చెప్పడానికి వచ్చినాను, గుడ్ లక్ నీ మ్యాచ్ కోసం అని అక్కడ సామీ జైన్ చెప్పిండు. అండ్ సామీ జైన్ చాలా అంటే చాలా కోపంలో కనిపించిండు బాస్. సామీ జైన్కి ఏం అర్థమైతే లేదు, ఎందుకంటే సామీ జైన్కి అవకాశం దొరకలేదు, ఇక కోడికి అవకాశం దొరికింది కదా. సో అందుకనే సామీ జైన్ చాలా కొంచెం కోపంలో కనిపిస్తుండు. అండ్ ఇంకేముండే ఇక్కడ ఈ బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. దాని తర్వాత వచ్చింది మన డబ్ల్యూడబ్ల్యూఈ అంటే ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కోసం, అంటే ఒక ఛాంపియన్షిప్ కోసం అంటే ఛాంపియన్షిప్ కోసం కాదు, ఒక నంబర్ 1 కంటెండర్ మ్యాచ్ అన్నమాట. మన డబ్ల్యూడబ్ల్యూఈ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కోసం ఒక నంబర్ 1 కంటెండర్ మ్యాచ్ చూడడానికి దొరికింది. ఈ మ్యాచ్ ఒక ట్యాగ్ టీమ్ నార్మల్ మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్లో మనకి అంటే చాలా మంచి ట్యాగ్ టీమ్ సూపర్ స్టార్స్ ఫైట్ చేసినారు. లైక్ మోటార్ సిటీ మషిన్ గన్స్ ఉండే ఇక్కడ, అంటే మన వైట్ 6 ఫ్యామిలీ వచ్చిండే. అంటే ఇక్కడ లైన్ బై లైన్గా ట్యాగ్ టీమ్ సూపర్ స్టార్స్ వచ్చినారు. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో అయితే మన డేమియన్ ప్రిస్ట్ అండ్ R-Truth గెలిచినారు ఈ నంబర్ 1 కంటెండర్ మ్యాచ్. ఈ మ్యాచ్ మధ్యలో వైట్ 6 ఫ్యామిలీ అండ్ MFT మధ్యలో మనకి ప్రాబ్లమ్ చూడడానికి దొరికింది. బట్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఇక డేమియన్ ప్రిస్ట్ అండ్ R-Truth ఈ మ్యాచ్లో గెలిచి డబ్ల్యూడబ్ల్యూఈ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కోసం వీళ్ళు ఒక నంబర్ 1 కంటెండర్ అయిపోయినారు. సో నెక్స్ట్ సామీ జైన్ అండ్ ర్యాండీ ఆర్టన్ మధ్యలో బ్యాక్ స్టేజ్ ఒక సెగ్మెంట్ చూడడానికి దొరికింది. అండ్ ఇక్కడ మన సామీ జైన్ ర్యాండీ ఆర్టన్ని ఒకటి అడగొచ్చా, ర్యాండీ ఆర్టన్ చూడు నువ్వు చేంబర్ మ్యాచ్తో గెలిచినావు అంటే డ్రూ మ్యాకింటన్ ఇంటరప్ట్ చేసినప్పుడు నువ్వు కరెక్ట్గా దాని లాభం నువ్వు లేపినావు అన్నమాట అక్కడ. అంటే ఇంతకుముందు సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు కోడి రోడ్స్ లాభం లేపి గెలిచిండు.
అండ్ ఇలాంటి సిచ్యువేషన్ నీ ముందు వచ్చినప్పుడు నువ్వు లాభం లేపినావు, అంటే ఒక టైప్లో కోడికి లాభం లేపని నువ్వు లాభం లేపి గెలిచినావు. సో ఇదంతా నువ్వు ఎలా చేసినావు అంటే అసలు ఏముంటుంది ఇక్కడ అనగానే, అసలు ఏ టైప్లో ఆన్లైన్ స్టేట్ జరుగుతుంది అనగానే ర్యాండీ ఆర్టన్ ఏమని చెప్పిండంటే, చూడు ఒక్కొక్కసారి మనము మన మనసులో ఉన్న మాట మనం వినాలి, ఒక్కోసారి మనము సెల్ఫిష్ అయిపోవాలి అనగానే సామీ జైన్, సరే మనం ఒకవేళ సెల్ఫిష్ అయిపోతే మనము బ్యాడ్ పర్సన్ అయితే కాం కదా, మనం చెడ్డవాళ్ళు అయిపోతాం ఏంటంటే సెల్ఫిష్ అయిపోతే మనం బ్యాడ్ అయిపోతాం కదా అనగానే, అదంతా నాకు తెలియదు, బట్ ఒకటి మాత్రం నాకు తెలుసు, నేను 14 times ఛాంపియన్షిప్ గెలిచినాను, ఇదంతా పని చేసే. అండ్ సామీ జైన్, నాకు నీ పైన నమ్మకం ఉంది, ఓకే నువ్వు ఏదో ఒక రోజు ఛాంపియన్షిప్ గెలుస్తావు, నాకు నీ పైన నమ్మకం ఉంది, అందుకనే ఒక్కోసారి కొన్ని వాయిసెస్ వినాలి, అర్థమైందా అని ర్యాండీ ఆర్టన్ చెప్పిండు. బాస్ సామీ జైన్ హీల్ టర్న్ నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మజా వస్తుంది బాస్. అండ్ అక్కడ అలిస్టర్ బ్లాక్ వచ్చి అక్కడ ర్యాండీ ఆర్టన్ గురించి వచ్చి వాళ్ళు ఎక్కిరించినారు అక్కడ జలీనా వెగా అండ్ అలిస్టర్ బ్లాక్ సామీ జైన్ ముందు, ర్యాండీ ఆర్టన్ వెళ్ళిపోయిన తర్వాత. అండ్ ఇక్కడనే సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ రియా రిప్లీ వచ్చింది రింగ్లో. రియా రిప్లీ వచ్చి జేడ్ కార్గిల్, నువ్వు సోషల్ మీడియాలో అంటే చాలా మాట్లాడుతున్నావు, ఏదైనా ఉంటే నా ఫేస్ టు ఫేస్ మాట్లాడని చెప్పింది. జేడ్ కార్గిల్ వచ్చింది. జేడ్ కార్గిల్ వచ్చి రియా రిప్లీతో చేయి కలిపిన తర్వాత జేడ్ కార్గిల్ ఏమని చెప్పింది అంటే, నేను నీకు హ్యాండ్ షేక్ ఎందుకు ఇచ్చిన అంటే, నేను నీకు రెస్పెక్ట్ చేస్తాను, నువ్వు ఏమేమి చేసినావో దానికి నేను రెస్పెక్ట్ చేస్తాను, ఇక్కడ ఫ్యాన్స్ నీకు లైక్ చేస్తారు అది నేను రెస్పెక్ట్ చేస్తాను, నేను అంటే నువ్వు చేంబర్ మ్యాచ్ గెలిచినావు కదా, సో దాన్ని నేను రెస్పెక్ట్ చేస్తాను, కానీ నేను ఇంప్రెస్ అంతేం కాలేదు. అంటే ఇక్కడ బాడీ కంపేర్ చేసింది, కాళ్ళు అంటే షోల్డర్స్ బైసెప్స్ అంటే మొత్తము జేడ్ కార్గిల్ అంటే సైజ్లో కొంచెము పెద్దగా ఉంది బాడీలో, అంటే కొంచెం అక్కడ ఈ టైప్లో ఎక్కిరిచ్చింది. రియా రిప్లీ ఏమని చెప్పినా అంటే, కావచ్చు నువ్వు బాడీలో పెద్ద కావచ్చు, నువ్వు జిమ్ చేస్తావు, నువ్వు వర్కౌట్ చేస్తావు, నీ బాడీ షో ఆఫ్ చేయడానికి, నువ్వు జస్ట్ చూపించుకోనికి నువ్వు నీ బాడీ, అండ్ నేను వర్కౌట్ చేస్తాను ఫైట్ చేయడానికి, అర్థమైందా. అండ్ నువ్వు ఎంత రెసల్మేనియాలో నీ బాడీ ఎంత ఫ్లెక్స్ చేసుకున్నా సరే అక్కడ నేను ఫైట్ చేస్తాను అండ్ నేనే గెలుస్తాను అంటే అక్కడ రియా రిప్లీ మాట్లాడింది. ఇలా మధ్యలో ఏమో అనుకున్నాం ఫేస్ ఆఫ్ సెగ్మెంట్లో సోషల్ మీడియాలో ఇది ఆ ఫైట్ చూసి, బట్ ఈ సెగ్మెంట్ అంత హైలైట్గా లేకుండా జస్ట్ నార్మల్లే ఉండేది సెగ్మెంట్. ఫస్ట్ జేడ్ కార్గిల్ చేయగలిపి ఇన్సల్ట్ చేయడం, రియా రిప్లీ చేయగలిపి అక్కడ లైట్గా ఇన్సల్ట్ చేయడం, అంత ఏం జరగదు, జస్ట్ లైట్ ఒక సెగ్మెంట్ ఉండే. అండ్ ఇక్కడనే ఈ సెగ్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే మన జానీ గార్గానో ఊకేట్లో పండుకుంటుండు కదా, సో అందుకనే అక్కడ క్యాండస్ లేరేని అస్సలే నా జానీ రెస్లింగ్ రూపం చెప్పింది అక్కడ మన జానీ గార్గానో రింగ్లో వచ్చిండు, నేను అసలైన జానీ రెస్లింగ్ని నేను మరొకసారి అంటే అసలైన రూపంలో రావడం స్టార్ట్ చేస్తున్నానని అక్కడ ఒక టైప్లో ఛాలెంజ్ చేసిండు, ఓపెన్ ఛాలెంజ్ బ్యాక్ స్టేజ్ సూపర్ స్టార్స్కి. అండ్ ఈ ఓపెన్ ఛాలెంజ్కి ఆన్సర్ ఓబా ఫేమీ ఇచ్చిండు బాస్. ఇంకేముండే ఓబా ఫేమీ ఎంట్రన్స్ కాగానే జానీ గార్గానో షాక్ అయిపోయాడు. అప్పుడే మనకు తెలిసిపోయింది మ్యాచ్లో ఎవరు గెలుస్తారని. ఈ మ్యాచ్ చాలా ఈజీలీ గెలిచిండు ఓబా ఫేమీ. ఓకే, సో నెక్స్ట్ వచ్చింది బాస్ మన మెయిన్ ఈవెంట్ మ్యాచ్, కోడీ రోడ్స్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ ఫర్ అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్. అండ్ మీకు తెలుసు కదా ఇప్పుడు ఈ మ్యాచ్ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి ఈ మ్యాచ్లో కంపల్సరీ కొంచెం తమాషాలు జరుగుతాయని మనకు తెలుసు. అండ్ జరిగినాయి ఈ మ్యాచ్లో. రెఫరీకి అంటే దెబ్బ తాకడం అంటే డ్రూ మ్యాకింటైర్ రెఫరీకి నూకడము, అండ్ ఆ కోడీ కట్టర్ మన రెఫరీకి పడడం, అండ్ దాని తర్వాత ఇంకో రెఫరీ రాగానే ఇంకో రెఫరీకి అయితే మన డ్రూ మ్యాకింటైరే అటాక్ చేసిండు. అండ్ వీళ్ళు ఫినిషర్స్ బి ఎక్స్చేంజ్ చేసినారు ఒక టైప్లో. మన డ్రూ మ్యాకింటైర్ ఏమో మన క్రాస్ రోడ్ ఇచ్చి పడేసిండు, కోడీ రోడ్స్ క్లేమోర్ ఇచ్చిండు. ఇదంతా తమాషాలు జరిగినాయి. అండ్ ఫైనల్లీ అక్కడ ఇంకో రెఫరీ పైన అటాక్ చేసి డ్రూ మ్యాకింటైర్ స్టీల్ చైర్ అటాక్ చేసాం అనుకుంటు, కానీ ఆ స్టీల్ చైర్ తీసుకున్నప్పుడే జేకబ్ ఫాటు వచ్చి డ్రూ మ్యాకింటైర్ దగ్గరికి వెళ్ళి ఆ స్టీల్ చైర్ తీసుకుండు. అండ్ బాస్ ఇంకేముండే అక్కడ మన కోడీ రోడ్స్ ఫినిషర్ ఇచ్చేసిండు మన డ్రూ మ్యాకింటైర్కి. ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో కోడీ రోడ్స్ గెలిచిండు, డ్రూ మ్యాకింటైర్ ఓడిపోయాడు. అండ్ ఇప్పుడు న్యూ అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్ కోడీ రోడ్స్. ఇప్పుడు దీనిపైన మీ రియాక్షన్ ఏంటంటే, ఆల్రెడీ మీరు చాలామంది రియాక్ట్ అవుతున్నారు, మీరు చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ల పైన మెసేజ్ చేస్తున్నారు.
మీ రియాక్షన్ నేను చూస్తున్నాను. సో ఇప్పుడు మన కామెంట్స్ చూద్దాం, మీ రియాక్షన్ ఏంది. మీ ఫేవరెట్ కోడి రోడ్సా, మీ ఫేవరెట్ డ్రూ మ్యాకింటైరా, మీ ఫేవరెట్ రోమన్ రేన్సా అని కాదు, అసలు ఈ మ్యాచ్ రిజల్ట్ మీకు ఎట్లా అనిపించింది? ఓకే, ఏదో రోమన్ మీద ప్రేమ ఉండి కోడి మీద హేట్ అని కాదు, అంటే ఒక న్యాచురల్గా ఒక రెస్లింగ్ ఫ్యాన్లా మాట్లాడి చెప్పండి. 3వ ఛాంపియన్ అయిపోయాడు మన కోడి రోడ్స్, 3వ ఛాంపియన్, జస్ట్ 2 సంవత్సరాల లోపే 3వ ఛాంపియన్. అండ్ డ్రూ మ్యాకింటైర్ ఓడిపోయిండు బాస్. ఇన్ని సంవత్సరాలు ఛాంపియన్షిప్ గెలిచి ఓడిపోయింది చాలా ఓన్లీ 56 డేస్లో. దీనిపైన నాకైతే మీ రియాక్షన్ కావాలి, కంపల్సరీ మీ రియాక్షన్ ఇవ్వండి. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడి వరకు ఉండే. ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.